సో మచ్. నమస్కారం అండి అందరికీ కూడా. నా పేరు హరిణి. నేను మా హస్బెండ్ ఇద్దరం కలిసి ఈ బిజినెస్ని ప్యాషనెట్గా బిల్డ్ చేస్తున్నాము. అండ్ ఈరోజు ఇక్కడ ఈ ప్లాట్ఫామ్లో సక్సెస్గా ఉన్నాము అంటే కనుక కేవలం మేము చేసింది ఒక మూడే పనులు అనమాట. ఫస్ట్ మేము వెళ్ళి బిజినెస్ కాన్సెప్ట్ని అందరికీ షేర్ చేస్తూ వెళ్ళాము. ఎన్నో బయట షేర్ చేసాం కానీ మనకు ఒక 100 రూపీస్లో ఎప్పుడు వచ్చింది కాదు. కానీ అదే ఈ బిజినెస్ని మనం ప్రమోషన్ చేయడం వల్ల మా లైఫ్ అనేది చేంజ్ అయింది. సెకండ్ స్టెప్ వచ్చి వాళ్ళతో పర్చేసింగ్ చేయించాము. ఈ బిజినెస్ కాన్సెప్ట్ చెప్పడం, నెక్స్ట్ పర్చేసింగ్ చేయించడం, దాని తర్వాత వాళ్ళకి ఎవరైతే పర్చేసింగ్స్ అయిపోతాయో దాని తర్వాత వాళ్ళకి మీటింగ్స్లో ఇలాంటి మీటింగ్స్లో కూర్చోవడం. ఈ ఒక్క 3 స్టెప్స్ మా సీనియర్స్ చెప్పారు, మాకు ఇదే చేయమనేసి మేము ఇలానే చేసుకుంటూ ఈరోజు హైయెస్ట్ ఫీస్ అండ్ 4 lakhs ప్లస్ ఇన్కమ్ అండ్ 12 lakhs ప్లస్ కార్ అనేది తీసుకోగలుగుతాం. కేవలం అప్లైన్ చెప్పినట్టుగా ఫాలో అయ్యి బిల్లింగ్ పిన్ సిస్టమ్కి ఎవరైతే ఫాలో అవుతారో వాళ్ళు సక్సెస్ అవుతారు. అండ్ నెక్స్ట్ మంత్ ఆగస్ట్ 2nd, 3rd and 4th చాలా అంటే చాలా పెద్ద సెషన్ అనేది అవబోతుంది, పెద్ద సెమినార్ అనేది అవబోతుంది. సో అలాంటి సెమినార్కి ఎవరైతే కూర్చుంటారో నెక్స్ట్ ఇయర్ అంటే ఆగస్ట్ వరకు, నెక్స్ట్ ఇయర్ ఆగస్ట్ 2025 వరకు మీ యొక్క చెక్ అనేది 1 lakh rupees ఉంటుంది. సో డెసిషన్ తీసుకొని ఫాస్ట్గా ఈ టికెట్స్, మీ అదృష్టం బాగుంటే టికెట్స్ వస్తాయి. ఎందుకంటే టికెట్స్ అయిపోయినకి వచ్చినాయి, తొందరగా టికెట్స్ బుక్ చేసుకోండి. అండ్ మీరు కూడా ఆ మీటింగ్కి అటెండ్ అవ్వండి. మీ లైఫ్ కూడా చేంజ్ అవుతుంది. థ్యాంక్ యూ అండ్ విష్ యూ వెల్. గుడ్ ఈవినింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. నా పేరు పవన్ రాజ్. నేను హైదరాబాద్ అంబర్పేటలో ఉంటాను. బేసికల్గా ఫోటోగ్రఫీ ఫీల్డ్ నుంచి ఈ యొక్క బిజినెస్ ఆపర్చునిటీ 4.5 years బ్యాక్ తీసుకోవడం జరిగింది. ఇట్లా ఫస్ట్ టైం మీరు చాలామంది వచ్చి ఉంటారు. అట్లానే నేను కూడా ఒక 4.5 బ్యాక్ ఇట్లా వచ్చి ఒక వ్యక్తి చెప్తే వచ్చి నేను విన్నాను కాన్సెప్ట్. నాకైతే చాలా బాగా అనిపించింది. ఇన్వెస్ట్మెంట్ లేకుండా మన పనితో పాటు, మన పనితో డిస్టర్బ్ లేకుండా ఈ వర్క్ చేసుకోవచ్చు, ఇన్వెస్ట్మెంట్ లేదు అని చెప్పి నాకు అర్థమైంది. ఇమ్మీడియట్గా ఒక్క నిమిషం కూడా ఆలోచించలేదు, స్టార్ట్ చేసిన సీనియర్స్ గైడెన్స్ తోటి నేనైతే ఒక్కొక్క స్టెప్ ముందరికి వెళ్ళి 16 months లోపల యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్ రీచ్ అయినాను. 12 లక్షల కార్ తీసుకున్నాం అండ్ 1 lakh plus ఇన్కమ్ తీసుకున్నాం. అట్లా ముందరికి వెళ్ళడం జరిగింది. పెద్ద పెద్ద ఈవెంట్స్ వచ్చినప్పుడు, FRU గోకురం లాంటి ఈవెంట్స్ వచ్చినప్పుడు సీనియర్స్ చెప్పండి వాళ్ళు ఇట్లా ఇప్పుడు స్టేజ్ మీద చెప్పినారు కదా, గోకురం మేము వెళ్ళినప్పుడు మా లైఫ్ ఇట్లా చేయాలి, మా లైఫ్ ఇట్లా చేయాలి. అరే ఎందుకు పోవద్దు మనం కూడా అర్థమైంది. అక్కడ నేర్చుకోవడానికి మనం రెడీగా ఉంటే నేర్పించడానికి వాళ్ళు రెడీగా ఉన్నారు. మరి సక్సెస్ అనేది దీనివల్లనే వస్తుంది అన్నప్పుడు ఎక్కువ తక్కువ ఆలోచించలేదు. జస్ట్ ఒక 6,000 rupees మనది కాదనుకుంటే మనం 1,00,000 రూపాయలు అంతకంటే ఎక్కువ ఇన్కమ్ తీసుకోవడానికి అక్కడ ట్రైనింగ్ ఇస్తారు అన్నప్పుడు ఆలోచించాల్సిన అవసరం ఉందా? నో. కనుక మేమైతే అదే చేస్తాం. 20 ఈవెంట్స్ అటెండ్ అయిన తర్వాత నాలెడ్జ్ అనేది మనకు ఒక ఫోటోగ్రాఫర్గా నాలెడ్జ్ నుంచి ఒక బిజినెస్ మ్యాన్ నాలెడ్జ్గా మైండ్ అనేది కన్వర్ట్ అయిపోయింది. దాని మూలంగా ఎంతగా చూడకుండా నేను ఈరోజు సక్సెస్ కాగలిగాను. అండ్ ఈరోజు ఇంకొక మంచి విషయం చెప్పాల్సింది ఏంటంటే, ఒక 2 డ్యాన్స్ మాస్టర్లు కలిసికట్టుగా పనిచేసి దాదాపు వాళ్ళ డ్యాన్స్ మాస్టర్గా 17-18 సంవత్సరాలు కష్టపడ్డారు డ్యాన్స్ మాస్టర్గా. కానీ అక్కడ బైక్ మార్చాలంటే కూడా కష్టమైనటువంటి పరిస్థితుల్లో ఈరోజు చూడండి 16-17 months లోపలనే బ్యూటిఫుల్ బ్రీజా అన్న బెలినో కార్ తీసుకున్నారు 11 lakhs వరకు. చూడండి, ఒక డ్యాన్స్ మాస్టర్ తన కొలీగ్ని, ఇంకొక డ్యాన్స్ మాస్టర్ని ఈ బిజినెస్కి ఇన్వైట్ చేసి తన గైడెన్స్ సపోర్ట్ ఇచ్చి ఈరోజు ఒక కార్ అచీవ్మెంట్ చేయించిందంటే ఎంత బాగుంది. సూపర్. మరి ఒక డ్యాన్స్ మాస్టర్ ఇంకొక డ్యాన్స్ మాస్టర్కి బయట లైఫ్ ఇవ్వలేకపోయింది, కానీ ఈ ఆపర్చునిటీ షేర్ చేస్తే ఒక కార్ అనేది రావడం జరిగింది. అయితే నాకేమనిపిస్తుంది అంటే, సలీం సార్ కూడా చాలా మంది క్యాబ్ డ్రైవర్లని బిజినెస్లో తీసుకొచ్చారు. అంటే చాలామంది వాళ్ళ ప్రొఫెషన్స్ తీసుకొచ్చారు కదా. నేను కూడా ఎప్పటికో ఎదురు చూస్తూ ఉంటాను, మా ఫోటోగ్రాఫర్ ఏ దాక్కున్నారు అయ్యా మీరంతా, ఇంకా కెమెరా పట్టుకొని స్మైలో అంటున్నారు. అది మంది మొగాలలో స్మైల్ కావాలంటారు, కానీ మన మొగాలలో స్మైల్ ఎప్పుడు రావాలి? అవునా కదా? చుట్టుముట్టు కెమెరా కొనాలంటే అప్పు, లెన్స్ కొనాలంటే అప్పు, ఏదైనా అప్పుతో ఇంత అప్పుల బాగా పడుకుంటా ఎదురుకొని స్మైల్ అనేది కనబుద్ధి అవుతుంది. మనం ఏడ్చుకుంటా స్మైల్ ఎట్టానంటాం మనం, అవునా కదా? అలాగే ఏడుకోకం ఉండే ఏడుకొని మాత్రం నవ్వుకేయాలంటే అన్నా స్మైల్ అంటే ఈ ముఖం నుంచి వాంతి ఏడుకొస్తుంది. ఇక్కడి కష్టాల నుంచి బయటికి రాగా దేవుడా అని చెప్పి నేను ఆలోచిస్తుంటే నీకేం లాభం ఉంటుందన్నా అన్న ఆలోచన చూసింది ఎట్టున్నది. కానీ నేను నా ఫోటోగ్రఫీ మిత్రులకు కూడా నేను ఇన్వైట్ చేస్తున్నాను. ఒక వీడియో కూడా తీసాను వాళ్ళ గురించి బయట. ఏడాది అయ్యా మీరంతా రండి ఇళ్ళకు
నేను కార్లో తీసుకోవచ్చు ఇట్లా అని ఒక 30 సెకండ్స్ వీడియో తీసిన అది ఇన్స్టాగ్రామ్లో వేస్తాను నేను వీడియోనే. అది ఇట్లా ఉంటుంది కదా ప్రేమ, మన ఫీల్డ్ ఉన్న వాళ్ళ మీద మనకు ప్రేమ ఉంటుంది కనుక నేను అట్లా వాళ్ళని కూడా ఆహ్వానిస్తున్నాను, మిగిలిన అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాను ఈ బిజినెస్లకి. అండ్ మరొక విషయం ఏంటంటే ఈ బిజినెస్ నిజాయితీతోటి కూడుకున్నదండి, ఆనెస్టీతోటి కూడుకున్నది. ఆనెస్టీగా సిన్సియర్గా ఉండాలి మనం. దాంట్లో నిజంగా భగవంతుడు కూడా మనకు నచ్చుతాడు. ఎందుకంటే మీ లోపల ఎంత ఆనెస్టీ సిన్సియారిటీ ఉంది అంటే బిజినెస్ అంతా ఫాస్ట్గా మంచి సక్సెస్ అవుతాం. ఎందుకంటే 10 మంది మేలు కోరాలి. ఈ విషయంలో ఏంటంటే ఒక యథార్థ సంఘటన, నిజమైనటువంటి సంఘటన గురించి చెప్తాను. మోక్షగుండం విశ్వేశ్వరయ్య తెలుసా? ఆయన ఒక పెద్ద ఇంజనీర్, భారత రత్న తీసుకున్నటువంటి ఇంజనీర్ అతను. మోక్షగుండం విశ్వేశ్వరయ్య మన హైదరాబాద్ యొక్క మూసీ నది మీద ఉండేటువంటి బ్రిడ్జిలు కానీ, బెంగళూరు యొక్క సిటీ యొక్క రూపకల్పన కానీ అట్లా చేసిండు. విదేశాల్లో చాలా సిటీస్ యొక్క ప్లానింగ్ చేసినటువంటి మోక్షగుండం విశ్వేశ్వరయ్య. మీరు ఇంటికి వెళ్ళిన గూగుల్లో సెర్చ్ చేయండి, భారత రత్న కూడా వచ్చింది అతనికి. అతను ఎంత ఆనెస్ట్, ఎంత సిన్సియర్ అంటే తనకి ఒక ప్రాజెక్ట్ అప్లై అయిపోయినారనమాట. అంటే 18th సెంచరీ ఎండింగ్ 1800 సంవత్సరం 1840లో కొట్టినాడు తను. ఆ ఇయర్ ఎండింగ్ ఆ సంవత్సరం అంటే 1800 చివరి దశలో కరెంటు లేదు. అయితే ఆ గవర్నమెంట్ వాళ్ళు ఎవరైతే ఈ ప్రాజెక్ట్ ఆయనకు అప్పచెప్పిండ్రో పేద అవన్నీ పేపర్లు అంతా ఇచ్చి కరెంటు లేదు కాబట్టి చీకట్లో కనుక ఆయన ఏమైనా ప్లాన్ గిట్లు వేయాలంటే కనుక వెలుగురు కావాలి కదా అని క్యాండిల్ ఇచ్చినమాట. ఆ క్యాండిల్ కూడా ఆయన బ్యాగ్లో పెట్టుకొని ఇక ప్రాజెక్ట్ ప్లేస్కి పోయి రాత్రి పూట కూడా ఆయన గీస్తున్నాడు, ప్రాజెక్ట్ యొక్క వర్క్ గీస్తున్నాడు. ఆయన కోసం 2 వర్కర్స్ కూడా పెట్టారు. ఆయనకి ఏదైనా సౌలభ్యం ఏదైనా కావాలి, భోజనం అదంతా ఏర్పాటు చేయాలంటే ఒక అసిస్టెంట్లో పెట్టారు. ఆ అసిస్టెంట్ ఆయన కూడా ఉన్నారు. ఈ ప్లాన్ గీస్తా ఉన్నాడు, క్యాండిల్ వెలుతురులో ప్లాన్ గీస్తున్నాడు. అది అయిపోయింది. కొద్దిసేపు అయినాక ఆయనకు నిద్ర వచ్చిందో లేకపోతే ఆయన చెప్పి నాకు చుట్టే ఆడ క్యాండిల్ ఆర్పేసి ఆడ పక్కన కూర్చొని బ్యాగ్లో నుంచి ఇంకొక క్యాండిల్ తీసిన ఆయన. ఒక క్యాండిల్ ఆర్పేసి ఇంకొక క్యాండిల్ తీసి వెలిగించి పుస్తకం చదువుతున్నాడు. పుస్తకాలు ఉంటాయి కదా, మంచి మంచి నాలెడ్జ్ సంబంధించి పుస్తకాలు చదువుతున్నాడు. ఒక గంట సేపు మళ్ళీ ఆయనకి ఏదో గుర్తుకు వచ్చింది రైట్ అని చెప్పి మళ్ళీ క్యాండిల్ ఆర్పేసి మళ్ళీ ఫస్ట్ క్యాండిల్ తీసుకొని మళ్ళీ వెలిగించి ప్లాన్ లేదు మళ్ళీ గీస్తున్నాం. విచిత్రం అనిపించింది. ఆడ క్యాండిల్ ఆర్పేసి ఈ క్యాండిల్ వెలిగించుడేంది, దీన్ని ఆర్పేసి మళ్ళీ దాన్ని వెలిగిస్తున్నాడు ఏంది అని చెప్పని ఆ 2 అసిస్టెంట్లకు అనిపించింది. తెల్లారు అడిగారు, సార్ ఏం మీరు అట్లా చేసారు కదా అంటే, ఈ ఫస్ట్ క్యాండిల్ ఏంటంటే ప్రాజెక్ట్ వర్క్ గురించి నాకు గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చారు ఆ క్యాండిల్. అది నిజాయితీగా దానికోసమే వాడాలి. ఈ బుక్ చదువుతుంది నా కోసం, నా తెలివి ఇవ్వడం కోసం. అది ఈయన క్యాండిల్ అంటారు. మళ్ళీ ఏదో గుర్తుకొచ్చింది, ప్లాన్ ఏదో మార్పు చేద్దాం అనుకుంటూ రైట్ గవర్నమెంట్ పని కదా, గవర్నమెంట్ క్యాండిల్ వాడాలి అని మళ్ళీ ఆ క్యాండిల్ ముట్టించిందంటే సిన్సియర్. ఎవరైనా చూస్తారా? ఆయన గవర్నమెంట్ చూస్తారా? తన ఇంట్లో తను చేసుకున్న పనికి ఎవరు చూడకపోయినా తన సిన్సియారిటీని తను నిరూపించుకోవడం జరిగింది. ఆ సిన్సియారిటీ కనుక మనకి ఇక్కడ పావలా వంతు 25% ఉంటే మీరు డివిజువల్ అవుతారో, విఎంసీ అవుతారో, అంతకంటే పెద్ద ప్లేస్ కదా. కనుక మనం ఎవరు మానిటర్ చేయని అవసరం లేదు. ఎవరో చూస్తున్నా, అప్పుడు ఎంత సైలెన్సార్ చూస్తుందా, బాలిసార్ చూస్తుందా, ఎన్నింటిని చూస్తుందా, నా డౌన్ లైన్ చూస్తుందా, నా బ్రదర్ లైన్ చూస్తుందా అని చెప్పి నిజాయితీగా వాళ్ళ ముందే ఉండని అవసరం లేదు. మనకు తెలుసు పైన పరమాత్ముడు, మన అంతరాత్మ ఉంది. మనం నిజాయితీగా ఈ బిజినెస్ ఒక్కొక్క అడుగు వేసుకుంటూ పోతే సక్సెస్ని ఇచ్చి ఎవరు దూరం చేయలేరు. థ్యాంక్ యూ విశ్వ. థ్యాంక్ యూ.